హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మహేంద్ర తార్ ఉందండి. ఇది 4x2, ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉందండి. ఒకవేళ మీకు చూసినాక నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సెన్స్ దాదాపు ఒక 4 నెలల వరకు ఉన్నది. మీకు ఎవరికైనా చూసిన తర్వాత వెహికల్ నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం ఏం చెప్తాను సార్, మెయిన్గా దీని ప్రైస్కు మనకు ఎటువంటి సంబంధం ఉండదు. మీకు నచ్చితేనే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అది కూడా గ్యారెంటీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నచ్చుతుంది కాబట్టి మీరు 10 కడుతారా 4 కడుతారా అది మీ ఇష్టం అండి. ఓకేనా? సరే, ఒకసారి మీకు బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఈ వెహికల్ గురించి. మన వెనక కనిపిస్తున్న వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తుంటా, సరేనా? సార్ లేట్ చేయకుండా ఒకసారి వీడియో మాత్రం చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ మాత్రం వేయండి సార్, లేట్ చేస్తున్నారు అట్లా. ఓకేనా? కొంచెం ముందు తీసుకెళ్ళండి. ఒక 1 lakh సబ్స్క్రైబర్లు అనేది మనకి రీచ్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎట్లా చెప్తాను నేను. ఓకేనా? సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ దీన్ని చూసి మాత్రం చేయకండి. ఒకసారి అయితే బయట చూసుకుందాం. బయట మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీకు ఏదున్నా కానీ క్లియర్ చెప్పేస్తా, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం మీరు గమనించాలి, మీకు ఫ్రాంక్ట్గా అంటే నేను చెప్పే జెన్యూన్ అనిపిస్తేనే రండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీకు బాధద్దు, మాకు బాధద్దు. దూరం అనుకున్న వాళ్ళు సార్ మెయిన్గా అసలు రాకండి. ఎందుకంటే కొంత ఏరియా ఉంటుంది కదా, హైదరాబాద్ దూరం అనుకున్న వాళ్ళు, లేకపోతే మూలుగు సైడ్ కానీ, హుజరాబాద్ సైడ్ కానీ, లేకపోతే నిజామాబాద్ సైడ్ దూరం అనుకుని రాకండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి. చిన్న చిన్నగా ఫెంటర్ సైడ్ ఉన్నది కొంచెం. ఇప్పుడైతే చూసుకుందాం రండి. ఇంటీరియర్ తీసుకుంటే ఓకే. సీట్లు కూడా కలర్ వచ్చేసి రెడ్ కలర్ టైప్ ఉన్నాయి, చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఓకే ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. ఓకేనా? ఒకసారి సీట్లో చెక్ చేసుకోండి, సీట్లు ఓకే ఉన్నాయి. మీకు ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. జెన్యూన్ వెహికల్ ఇది, నాన్ యాక్సిడెంట్. 1 by 1 మీకు చూపిస్తుంటాను, నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా చూద్దాం రండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు వెహికల్ వచ్చి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఓకేనా? మనం చెప్పేటి ఒరిజినల్ కాదని మీకు తెలుస్తుంది. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నేను కూడా చూపిస్తున్నా, కాకపోతే 100% ఉన్నది ఇక్కడ, మీరు అది కొంచెం గమనించండి. సరే, ఇప్పుడు ఇందాక మీకు అటు సైడ్ చూపించిన కదా, ఇటు సైడ్ చెక్ చేస్తే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి దీనిపైన. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. మీకు బ్యాక్ సైడ్ చూసినాక మీకు ఎట్లా నచ్చుతుందో అది కూడా దాన్ని బట్టి మీరు నాకు చెప్పచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, వెనక సైడ్ కూడా చార్జర్ పాయింట్ ఓకే ఉంది. బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఓకే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, ఎక్కడికైనా డ్యామేజ్ ఏం లేదు. ఇది 4x2, ఇది 2023 మోడల్. ఇది 6+1 ఉంది, ఇది చూసుకోవచ్చు. డోర్స్కి ఇక్కడ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి సార్. చూసుకోవచ్చు సార్, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 36,000 మాత్రం ఉన్నది. మీరు చూసుకోండి, మీకు ఖచ్చితంగా చూపించి చెప్తాను నేను, ఉట్టిగా చెప్పట్లేదు నేను. అట్లాగే మీకు డోర్ సైడ్ కూడా లైటింగ్ చూసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇదంతా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, డోర్స్ ఎక్కడ కానీ ఏవి కానీ చేంజ్ కాలేదు. ఓకేనా? మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తుంటా. ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? మీరు అది కొంచెం గమనించుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సరే, ఒకసారి బ్యాక్ సైడ్ చూపిద్దాం. స్టిఫెన్ వచ్చేసి మాత్రం ఓకే ఉంది సార్. ఇది చూద్దాం రండి, మీకు అన్ని చూపించుకుంటే చెప్తాను నేను, ఏది ఉన్నది ఏం లేదు, ఏదైనా చేంజ్ అయిందా లేదా అది కూడా మీకు తెలవాలి. ఒక్కసారి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు ఇట్లా కనిపిస్తుంది వ్యూ మాత్రం, లోపలికి చూసుకోవచ్చు. ఇది కూడా ఏమున్నా సార్ దాచిపెట్టేది ఏం లేదు సార్, మీకు సరైన న్యాయం జరగాలని మీరు ఆలోచించండి. ఇందులో పానా జాకెట్ మాత్రం ఉన్నాయి సార్ ఇది. ఓకే సార్, దీని ప్రైస్ వచ్చేసి 13,70,000 చెప్తున్నాడు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ చెప్తాను. ఒకసారి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో, కెమెరా ఎట్లా వర్క్ ఇస్తుందో కూడా చెప్తాను చూడండి. ఓకేనండి, బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే ఉంది, ఎట్లాంటి ఫేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు. మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, అంతకు మించిన అయితే ఏం చెప్పలేను. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారు నా ఉద్దేశం. ఓకేనా? టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి. ఓకే, ముంగట బానెట్ మాత్రం ఏది కానీ చేంజ్ కాలేదు, చూసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ కూడా సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది.
ఆపరాన పిల్లర్స్ కూడా ఓకే ఉన్నాయి. షో పట్టి కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది క్లియర్ ఉంటుంది. మీకు ఒక డౌట్ అనుకుంటే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. ఓకే, ఫస్ట్ అయితే మీరు హెడ్ లైట్ చెక్ చేసుకోండి. 2 హెడ్ లైట్ ఓకే వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇండికేటర్ కూడా ఓకే ఉంది. ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నేను చిన్న చిన్న విషయాలు అనేది పర్టికులర్ చెప్తే వేరు పట్టించుకుంటారు కాబట్టి నేను కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తా. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, మీరు గమనించుకుంటే సరిపోతుంది. మీకు టైర్స్ గ్లాస్ ప్రతి ఒక్కటి చెప్తుంటా, మీరు కొంచెం చూసుకుంటే మీకు కూడా ఫుల్ ఐడియానే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఓకే వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు. మీకు ఇండికేటర్స్ అండి చూపించాలి కదా, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకసారి అయితే మీరు గ్లాస్ కూడా చెక్ చేసుకోండి. గ్లాస్ చెక్ చేసుకున్న పర్ఫెక్ట్ ఉంది, గ్లాస్ కార్డ్ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇలా డైరెక్ట్ చెప్తా, చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే చెప్పండి. గ్లాస్లో మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా రీప్లేస్ అయితే చెప్తాను. ఇది బ్లాక్ షేడ్ కవర్ ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఇది కూడా సీడీ ఉంది, మీకు అనిపిస్తుందో లేదో నేను చూపిస్తున్నా, చెప్తున్నా, ప్రత్యేకించి కూడా చూడాలి కాబట్టి. ఇది కూడా సేమ్ సీడీ ఉంటుంది సార్. ఇది మీకు కొంచెం లైటింగ్ అనేది కనిపించకపోవచ్చు, నేను ఎలివేటర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకేనా, అట్లాగే ఇటు సైడ్ చెక్ చేసుకున్న సేమ్ అంతే ఉంటుంది సార్. సార్, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం చేంజ్ కాలేదు. మీరు అవసరం అనుకుంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోండి, అది కూడా ఏం కాదు. మీకు ఆర్సీ కావాలంటే ఆర్సీ పెడతాను, కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, టైంపాస్ అడగకండి. సరే, ముంగ టైర్స్ వచ్చేసి అలవెల్స్ ఉంటాయి. ముంగ టైర్స్ వచ్చేసి మాత్రం 80-90% వరకు ఉంటాయి. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. అలవెల్స్ కూడా వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మాత్రం పైన బానెట్ పైన చిన్న చిన్న ఉన్నాయి. అట్లాగే లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఓకేనా. ఇది కూడా టైర్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, సేమ్ అంతే ఉంటుంది. అలవెల్స్ ఉన్నాయి. అలాగే మీకు వెనక సైడ్ కూడా చూపిస్తే చూడండి, ఇది కూడా టైర్ సేమ్ ఉంది, అలవెల్స్ ఉంటాయి. డీజిల్ వర్షన్ సార్ ఇది, మీకు కొన్ని గమనించాలి. అంటే డీజిల్ వర్షన్ గమనించమని కాదు నేను చెప్పేది. ఇది కూడా చూసుకోవచ్చు, టైరు అలవెల్స్ ఉన్నాయి. ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఒరిజినల్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 13,70,000 చెప్తున్నారు, 13,70,000. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ వీడియోలో చూసిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ ఆల్రెడీ తెలుసు కదా, మహేంద్ర థార్. ఇది 4x2, ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది. మీకు ఎవరికైనా నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ రీడింగ్ వచ్చేసి 36,000 మాత్రమే ఉన్నది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది, టైర్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్నాయి సార్. ఇంక మీరు ఇది అమ్ముడు పైన పోకపోయినా మీరు ఎప్పుడో వచ్చి ఇన్సూరెన్స్ ఉన్నా అనుకున్నామంటే అట్లా చెప్పకండి సార్. మీకు ఒకవేళ దాన్ని బట్టే మీరు చెప్తాను నేను కూడా ఏదైనా కానీ. మెయిన్ ముచ్చట, దీని ప్రైజ్కును మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు సార్, మీరు అదొకటి గమనించుకోవాలి. ఓకేనా. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ అడగండి. ఫొటోస్ ఎవరు కూడా ఫార్వర్డ్ చేయను, మీరు అది కూడా గమనించుకోవాలి. ఓకేనా. దీని ప్రైస్ వచ్చి 13,70,000. మళ్ళీ చెప్తున్నాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయదు, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.